హిరాంష్ అలా షికార్కి వెళ్దామా? ఏమా డీలా? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాం. అయితే మేము అలాగా బయటికి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మాకు ప్రస్తుతం ఇప్పుడు ఆటమ్ సీజన్ అనమాట. అయితే డే అవుట్స్కి అవుట్డోర్స్ వెళ్ళడానికి బాగుంటుంది. మా హిరాంష్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ట్రిప్ స్టార్ట్ అవగానే ఈ టనల్లోకి వచ్చేసరికి వాడు గోరుగా చూడండి ఎలా చూస్తున్నాడు. వాడు ఆ లైటింగ్ ఏంటి ఇదేంటి అనుకొని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. అయితే మేము మౌంట్ లాఫ్టీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉన్నది, దానికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టుగైతే ఆల్రెడీ ట్రీస్ అన్నీ కలర్ఫుల్గా అలా మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఆటమ్ సీజన్లోని ఇలాగా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ ప్లేస్లోని మౌంట్ లాఫ్టీ అనే ప్లేస్లోని ఇలాగా అన్నీ ఒకచోటే చూడడానికి మంచి కనువిందుగా ఉంటుంది. మా వాడిని కార్ పార్క్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవగానే వాడు నన్ను ఎత్తుకోమని చెప్పేసి స్టార్ట్ చేశాడు. మేము బలవంతం పెట్టి మెల్లగా నడిపించుకుంటూ వాడిని ఆ లొకేషన్ వరకు తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నుంచి వాడు ఇంకా హైపర్ యాక్టివ్ అయ్యాడనమాట. చూడండి, వాడికి అస్సలు ఇష్టం లేదు నడవడం ఆ టైంలోని. వన్స్ ఆ ప్లేస్కి వెళ్ళగానే ఒక్కసారి నేను ఆకులతో అలా వేసానో లేదో కానీ వాడిని ఆ ఆకులతోనే అలా ఆడుతూ కూర్చున్నాడు. చూడండి ఒకసారి ఈ చుట్టుపక్కలంతా ఎంత బాగుందో. అన్ని ట్రీస్ కూడా మంచి కలర్ఫుల్గా ఇదంతా ఉంటుందన్నమాట. అయితే మేము ఇంకా సెంటర్లోకి వెళ్దాం అని చెప్పేసి ఎక్సైట్ అయ్యాము ఇనీషియల్గా. కానీ మళ్ళీ ఇటుపక్క అటుపక్క కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఆగిపోయాం అనమాట. లంచ్ టైం అయింది అని చెప్పేసి వీళ్ళు ఒక చోట కూర్చొని తిన్నారు. దానికి ముందు నేను నానా పాటలు పడి ఎక్కడ మంచి స్పాట్ చూద్దాం అని చెప్పి చాలాసేపు టైం వేస్ట్ అయింది నాకు. బట్ వాళ్ళు ఉన్న చోటే ఇక్కడ తినేద్దామో పిల్లోడికి ఆకలిస్తుందని చెప్పి అనగానే సరే అని ఇక్కడ లంచ్ చేసేసాం అనమాట. తిను చక్కగా పులిహోర దద్దోజనం తీసుకుంది. ట్రావెలింగ్ అప్పుడు కదా లైట్గా హాయిగా ఉంటుంది, పిల్లోడు కూడా బాగుంటుందని చెప్పి. వన్స్ మా లంచ్ అయిపోగానే మేము మళ్ళీ ధీమాగా అలా నడుచుకుంటూ చుట్టుపక్కల అలా చూసుకుంటూ అలాగా కిందకి ఇంకా డీప్గా వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండగా కొంచెం మంచి ప్లేసెస్ అన్నీ తగిలే. అందులో ఇదొకటి. ఇదేంటంటే వాటర్ ఫాల్ అన్నది కూడా ఒకటి దగ్గరలో ఉన్నది. దాన్ని నుంచి వచ్చి వాటర్ అది ఇక్కడ అక్యుములేట్ అయ్యి స్టాగ్నేట్గా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ దగ్గర కూడా చాలాసేపు గడిపాము. అంతా చూసి అలాగా కొన్ని ఫొటోస్ అన్నీ దిగి కాసేపు బాగానే గడిపామన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ కూడా వెళ్దామని చెప్పేసి ఐడియా ఉండింది. బట్ అగైన్ వీ డ్రాప్ దట్ ఐడియా. పిల్లోడితో కదా మళ్ళీ వాడికి ఏమైనా కోల్డ్ చేయడం లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి. మా నోడు పెద్ద డ్రమ్స్ మాస్టర్ అనమాట. ఆ మెట్ల మీద అలా తబలా కొడుతూ ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప ఒక మెట్టు దిగడానికి వాడు ఎంత భారంగా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ప్రతి మెట్టుకి వాళ్ళ మమ్మీ బతిమాలుకోవాల్సి వచ్చింది కింద రమ్మని చెప్పడానికి. వాడు వాళ్ళ మమ్మీని తీసుకొని మళ్ళీ ఆ మెట్లు దిగడానికి అలా 2-3 సార్లు తెప్పించుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ గెంతుకుంటూ నా దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆ పక్కన ఒక రాయితో చేసిన బౌండరీ లాగా ఉన్నదన్నమాట. ఆ పాత్వేకి చూడండి, దాని మీదకి ఎక్కి నడ్డం కూర్చోవడం ఇవన్నీ చేశాడు. ఒకసారి అయితే వాడు కిందన అటువైపు స్లోప్ ఉంది కదండి, అటువైపు కూడా దిగి మంచి స్పీడ్ మీద పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. పడిపోతాడేమో అని భయపడ్డాను నేను. పిల్లలతో ఎంత కాదన్నా ముఖ్యంగా వీటిలాంటి వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇలాంటి ప్లేసెస్లోని. పిల్లలకి ఎంత కాదన్నా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది నేచర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవుట్డోర్స్లోని. అట్ ది సేమ్ టైం మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. దెన్ ఓన్లీ ద ట్రిప్ వుడ్ బి గుడ్. దెన్ మా ట్రిప్ ఇంకా అయిపోతున్న టైంకి వీడు డక్స్ ఎదురుపడ్డాయి అనమాట అక్కడ రోడ్ మీద. ఇంకా అవి చూసుకొని వాటి వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు. ఒకసారి ఇటు వెళ్తాడు, ఒకసారి అటు వెళ్తాడు. ఆ ఆకులు అవి కొంచెం స్లిప్పరీగా అలా ఉన్నాయన్నమాట. వీడికి ఏముంది, వీడి బుడ్డి అడుగులు వేసుకుంటూ చక్కగా బాగానే వెళ్ళిపోతున్నాడు. వీడి వెనకాల వెళ్తున్న మాకు సర్లేండి ఆ పరిణామాల గురించి ఎందుకు, కానీ మొత్తానికి మేమైతే ఇబ్బంది పడ్డాం. మొత్తాన్ని నాడిని ఏదో రకంగా బతిమాలుకుంటూ రారా స్వామి అని చెప్పేసి అంటే ఆఖరికి మా మాట విని వచ్చాడు. వచ్చిందా ట్రిప్ అయిపోయిందని చెప్పుకోవడానికి బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి అంటే అప్పుడు వాడికి అర్థమై వాడు కూడా అలాగే ఊపాడు. మొత్తానికి మా డే అయితే చక్కగా హ్యాపీగా గడిచింది. అండ్ ఈవెన్ రిటర్న్ డ్రైవ్ కూడా సేఫ్గా కంఫర్టబుల్గా మేము ఇంటికి అయితే చేరుకున్నాం.
మీరు కూడా ఇలాంటి లాంగ్ ట్రిప్స్ అవి ప్లాన్ చేసుకోండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you.